హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ, ది రమ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ వంకాయ శనగపప్పు కూర అండి. ఈ వంకాయ శనగపప్పు కూర చేసుకోవడం ఎలాగా, ఏమేమి కావాలో ఇప్పుడు చూద్దాం మనం. ఈ కర్రీ కోసం ముందుగా వంకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి ఉప్పు వేసి నీళ్ళల్లోకి కట్ చేసి వేసుకోవాలండి. లేదంటే కనుక రంగు మారిపోతాయి. ఇక్కడ నేను 200 గ్రామ్స్ వరకు తీసుకున్నాను వంకాయలు. తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలు సన్నటి ముక్కలు తరిగి పెట్టుకోవాలి. 2 పచ్చిమిర్చి, 50 గ్రామ్స్ వరకు శనగపప్పు ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. కొంచెంగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక పావు స్పూన్ వరకు గరం మసాలా పౌడర్. ఇప్పుడు తయారీ విధానం చూద్దామండి. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కర్రీ సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసాను. ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలను వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి ఇలా వేగుతూ ఉన్నప్పుడే మనం కొంచెంగా ఉప్పు, పసుపు కూడా వేసుకొని మరి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. అది వేగిన తర్వాత మనం సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి వంకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. వంకాయ ముక్కలు వేసిన తర్వాత 2 నిమిషాల సేపు గిన్నె పైన మూత పెట్టి మగ్గించుకోవాలండి. వంకాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత మనం నానబెట్టుకున్నటువంటి శనగపప్పును కూడా దీంట్లో వేసుకొని మరి 2 నిమిషాల సేపు మగ్గించుకోవాలి. తర్వాత కర్రీకి సరిపడా కారం వేసుకొని కూర ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకొని మూత పెట్టి 5 నిమిషాల సేపు ఉడికించుకోవాలి. 5 నుంచి 8 నిమిషాల సేపు పడుతుంది ఉడకడానికి. శనగపప్పు నానిందే కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది. కూర ఇలా ఉడికేటప్పుడే మనం గరం మసాలా కూడా వేసుకొని ఉడికించుకోవాలి. చివరిగా కర్రీలో వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత మనం కొంచెంగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. వేడివేడిగా వంకాయ శనగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇది రైస్లోకి బాగుంటుంది. ఈ రోజుకైతే ఇంతేనండి. మరిన్ని రెసిపీస్తో ది రమ కిచెన్లో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.